ఓపిక లేక గొడ్డుని అమ్మేసాం. ఇంకా నాకు గిడ్డి అవసరం లే. అవునే నా గిడ్డి నేను అడ్డు పెడతావు మనకేం బాధ? కదా అరే వాడి ఒడ్లు కాలిపోతే నాకేం నాకు గిడ్డి అవసరం లే. అరే వాడి ఒడ్లు నాకు గొడ్డు లేదు కాబట్టి ఒడ్డు నాకు గిడ్డి అవసరం లే. ఇది కాకపోతే ఇంకా బాధ అయింది. మరి ఇంకా ఏం బాధ? నా భాగంలోకి వచ్చింది టెంకాయ చెట్టు ఒకటి. మీ భాగంలో పైన టెంకాయలు ఉన్నాయి. అరే పైన టెంకాయలు వాడు తీసుకున్నాడు. అది మొదలు వచ్చేసి నా భూమిలో ఉంది. అరే నేను మడక కట్టి భూమిలో మడక దున్నాలనుకుంటే మొదలు అడ్డం వస్తుంది. అరే నా మొదలు నరికేస్తానని చెప్పిన. అరే వాడి కాయలతో నాకే పని అన్నది మొదలు నరికేస్తా. ఇంత దురుద్దేశం పుట్టిన నా కొడుకు కాబట్టి వాడి పెళ్ళానికి నేను భాగం పోయినా. దురుద్దేశం పుట్టింది నేనకే. అందుకని వాడి పెళ్ళానికి ఎందుకంటే మొదలు కొట్టేస్తాను కాబట్టి అప్పుడు వాడి పెళ్ళాంలో భాగం పంచుకుంటే నాది తప్ప అని పంచుకోవచ్చా? తప్పలేదు కదా, తప్పలేదు. మా అన్న పెళ్ళాం నాకు పెళ్ళాం, మీ అన్న పెళ్ళాం నీకు తొలి. మీ అన్న మరి తల్లితో సమానం. అట్టంటావు అయినా కానీ అది కూడా నీ పాదములకు 10,000 ఉందమ్మయ్యా. సుఖీ బాబా సెలవుద్దలు ఉన్నాయా మహామంత్రి? వచ్చిన నా కొడుకు ఫ్రిడ్జ్ లో పెడితే తెల్లపోతా అంటే 100 చల్లగా వద్దలు ఉన్నాయా అని. అట్టంటావు. అయినా నాకు డౌట్, ఏమే ఈ రాజ్యంలో వస్తున్నావు, దానం ముందుకు వస్తున్నావు కదా, నీవెవరైంది? నీ పల్లె పట్టణము, నీ కోటల పేటలు, నీ తల్లిదండ్రులు, నీ జన్మపూర నామాంకితం కూడా సమితాన్ని తెలుపయ్యా. అలాగే చెప్తాను కదా మహామంత్రి. గోల్కొండ వెళ్తున్నది గోకుల పక్కన అంటారు పేరు. ఒడ్డుపల్ల సమకాన్ని అందరూ చెప్తా ఉండ్రు. ఏమని? గోల్కొండ నుంచి వచ్చినవే తెచ్చుకునేవన్నీ ఏంటిగా మేరపిస్తా. ఈ గంగమ్మ తల్లి చుట్టూ ఉన్నాయి, మళ్ళీ దండిగా ఉన్నాయి. ఈ తాసనాపురం కాడి నుంచి రామాపురం, గోల్చెరు, మేదరపల్లి కాడి నుంచి దేనికి ఒప్పిస్తావు? తెచ్చుకునేవా? ఏంటి? అదే దువ్వెన, బ్లేడు, లైజరు, కత్తిర. అంటే అలాంటి పనులు మేము చేస్తావా? అంటే నువ్వు కింద గోపుతావా లేక పైన గోపుతావా అని. గోకే వాళ్ళ పీకే వాళ్ళ కాదు. ఇప్పుడు చెప్తావు కదా మాది గోల్కొండ గోకే పక్కీరని. గోల్కొండ పరిపాలన చేస్తున్నది గోగులు పక్కీర్ అంటారు నా పేరు. పక్కీర్ సాయవు. అరే మాకి అదే. అవునా? సలాం లేకు. సలాం లే. మహామంత్రి పక్కీర్ నీకే కాదు ఇంకా చెప్తున్నా. మరి చదివే చదువులు ఏమన్నా నీకేమన్నా తెలుసునా? చదువా తెలిపి. అలాగే పురాణం చేత్తో ఏడు కొట్టరు. ఏమి సరకారు చికెన్ మటన్ కష్టపడి పెట్టారు. పరమాణం అంటే పరమానే ఉన్నారా? 3 పూట్ల పరమాణం అంటే
3 పుట్ల పురాణము, ఓ పురాణం, ఓ వెరీ గుడ్. 5 పుట్ల అరవము, 5 పుట్ల అరవం, 7 పుట్ల ఏకాంతం, 7 పుట్ల ఏకాంతం, 9 పుట్ల తురకం, 9 పుట్ల తుర్కం, 10 పుట్ల పంచాంగం, 10 పుట్ల పంచాంగం. అల్లా మళ్ళా 4 వేదాల ఏకాంతం గూగుల్ పట్టిరు. ఇది బలి చదివినావు కదయ్యా. ఓ, అల్లా బుల్లా నా బుల్లా ఆర్మినిస్ట్ బుల్లా తపిలి ఏ! పోయేస్తాను అక్కడ పక్కపట్టే. ఏ పోయి నానా, గొంతుకయ్యా. అరే నీయా రాజుల దగ్గర ఎలా మాట్లాడాలి, రాజులతో ప్రయాసం అన్నా. ఇదా ఓ, దీని పోతే భయపడతాను అనుకున్నావా? ఏమి ఈ పొద్దు వేస్తారమా ఓ, గంగం తినకాల యాట దండగ పద్దెన పొట్టేల తలకాయ ఎవరు తగిలించుకుంటా. అది పోతే ఆ? ఎలా చెప్పేస్తారు అది? కోడి తలకాయ ఎవరు తగిలించుకుంటా రకాల కోట మారుస్తా. అవును, అవునా ఆ? మహామంత్రి? మరి ఇంకా ఎవరిని చెప్పినా? అలా ఉంచు. మేము అల్లా పక్కీరు, అల్లా పక్కీరు, వదన పక్కీరు, వడ్డన పక్కీరు, గోగులు పక్కీరు, గోగులు పక్కీరు. ప్రాణం వచ్చిందేద్దాం. మీరా ఓ, ప్రాణ స్నేహితులు అంటే ఒకరి తర్వాత ఒకరు అంత నమ్మకం అన్నమాట. అంటే ఒకరు ఏ పని చేయాలన్నా కానీ ముగ్గురు కలిసి చేస్తారు. కలిసి చేస్తాం. అంటే మామాదిరేనా? అవును మీరెక్క? మేమేంలే అవును, లక్రెడ్డిపల్లి ఒక కోట తెచ్చుకొని 4 గ్లాసులు తెచ్చుకున్నామనుకో పాట కాడ ఉన్నంత వరకు ఫ్రెండ్ స్నేహితులమే. మీది మందు స్నేహితం. వాటర్ అయిపోయిందనుకో మెట్టతో కొట్టుకుంటాం మళ్ళా. ఏయ్, అలాంటి మాది కాదు. ఆ? ప్రాణానికి ప్రాణం ఇస్తాము. మీరే ఓ, బా, ఎంత గొప్పది బా. ఆయన చూడు, ఆ, ఆయన కూడా ఈ దేవలోకంలో ఆ, 3 రెక్క పక్షులు వచ్చి మేయించుండగా మేచుండగా అల్లా పక్కీరు చూసి అల్లా పక్కీరు చూసి వదన పక్కీరు తెలపగా, వడ్డన పక్కీరు వదన తెలపగా, పక్కీరు వచ్చేసి ఆ. ఈ గోగులు పక్కీరు తెలపగా తెలపగా, మీరు పోయి అర్జెంటుగా గోలు పడవి కట్టు కట్టినా. ఒకటి ఏమని కట్టినావయ్యా? ఇందరు చాలా ఇంద్రజాల, మహేంద్ర చాలా ఇంద్రజాల, జల స్తంభాన జలస్తంభాన. ఒక కట్టు కట్టినా. అప్పటికేం జరిగింది? ఆ మంత్రశక్తికి అవులే. ఒక పక్షి లోపడినది, 2 పక్షి లేచిపోయినాయి. అవి కూడా తెలుసుకున్నాయి అన్నమాట. ఏమనరా? వచ్చినారా పాలెం నడిపల్లి నుంచి మాస్టర్ నా కొడుకు మోసం చేయను అని. ఏయ్! ఏమని మాట్లాడుతున్నావు? నేను మాస్టర్ నా కొడుకునా? మోసం చేయకపోతే ఒక పక్షి నిలబడి 2 పక్షులు ఎందుకు వెళ్ళిపోయినాయి? దానికి మంత్రశక్తి లోపడి ఒకటి లేచిపోయినది, 2 తర్వాత లేచిపోయినాయి. అంటే నీ మంత్రశక్తి అంతా ఉపయోగించినా గానీ అవును. ఒక పక్షికి మాత్రమే సరిపడి ఉన్నది. అవును. మిగతా 2 పక్షులు చాలేదు. అందుకని 2 వెళ్ళిపోయినాయి. ఆయన కూడా అవులే. ఆ పక్షిని ఏమంటారంటే ఏమంటారయ్యా? దేవలోకంలో ఆ. పక్షి అంటారు. మన నరలోకంలో అవులే. గురవ పిల్ల అని వచ్చును. ఓ దేవలోకం సంచారించింది కాబట్టి దేవతాత్వం అది. అవును, ఈ నరలోకంలో గురవ పిల్ల అని వచ్చును. ఓ చాలా చక్కగా చెప్తున్నావయ్యా. అవును, ఆ, ఆయన కూడా ఆ. ఈ గురవ పిల్ల ఆ. అప్పునా? ఏ రాజులు కూడా పందాలు గెలవలేదు. పక్కన చెప్పేస్తాను చలి కదా అదే చెప్తానన్నా. కథేనా ఇది? ఇది పిట్ట కథ కాదన్నా, కథేనా ఇది? అవునయ్యా. ఆయన కూడా ఆ, ఈ గుర్ర పిల్లని తీసుకొని అవునే. పెద్ద పెద్ద రాజులకు రాజుల పైన పందాలు పెట్టినప్పుడు ఎవరికి గెలవలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? అయినా కూడా టిప్పులు చూస్తాను చాలా పరాక్రమంతుడని అవునే. గుర్రం పిల్ల తీసుకొని వెళ్ళగలను. అవునా? ఢిల్లీకి. నేనైతే రాలేదు. ఏమి? ఎందుకంటే చాలా పెద్ద పని పడింది ఏం పని నాయనా? నాకే. ఏం పని? ఎందుకంటే మా ఏమో పెద్ద మంచి కథలేనా అది ఏమిరా ఏమో పెద్ద మంచి అయిందా? చెప్పాలి. దాని చూడ నెత్తి తలకట్టు కట్టుకునేది మరి ఏం చేయాలి? గుడి చేయాలి బియ్యే. మేమో పెద్ద మంచి అయితే నువ్వు పోయి గుడి చేయాలా? జ్ఞానా కొడుకు వేస్తాడు. మనవాడు వేస్తాడా? ఆ? అంటే నువ్వు ఏమనుకుంటానయ్యా? పెద్ద మంచి అంటే ఆ పెద్ద మంచి కాదు. మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల మా ఎవరు పెద్ద మంచిగా ఎన్నుకున్నారు. ఓహోహో అట్లా. మా పంపాయి గూడులే. మరి ఇప్పుడు పెద్ద మంచిగా ఎన్నుకున్నారు కాబట్టి ఒక గుడిసి నిర్మించుకోవాలా. ఓహో పెద్ద మంచి కాబట్టి ఒక తాను గుడిసి నిర్ణయించుకొని ఆ. అలా ఆ ఉండాలన్నమాట. గుడిసిలో ఉండాలా. ఉండాలా. ఓ పని చేయి. ఏమి? నువ్వు పాతా ఉండు. నువ్వు పాతా ఉండి నీ దారిలోకి నేను కలుసుకుంటా. అవునా? ఆ. అలాగే వెళదామా? ఆహా! కోరుకోలారా, ఓడినాడోరా, ఓగులో కట్టేరా. ఓగులో కట్టారా, ఓడినాడోరా, ఓగులో కట్టేరా. గుర్రపిల్లాడే వెంకటేశాయ, ఓగులో కట్టేరా. గుర్రపిల్లాడే వెంకటేశాయ, ఓగులో కట్టేరా. చిల్లిగడికి రోడ్డు పెట్టేరా, ఓగులో కట్టేరా. చిల్లిగడికి రోడ్డు పెట్టేరా, ఓగులో కట్టేరా. రామచంద్రుడు రావణుడొచ్చారా, ఓగులో కట్టేరా.
వచ్చాము. ఆయన ఇక్కడ ఎవరు నాకు తిరుగుతున్నాడు? పారవశారం పలుకుతున్నావు. ఎవడ నువ్వు? ఏమే యా ఊళ్ళో మా ఊరికి వచ్చి మా ఊరికి వచ్చింది కాకుండా ఎవరినో ఎవర్రా నువ్వు? ఎరగదెస్తా ఏదానికి? ఇంతగా మా ఊరికి వచ్చినావు ఇంతగా నువ్వెవడు తెలిపో అంటే నీకెవరు తెలపారా? పరమదేశం గోలుకొండ. గోలుకొండ వెళ్తున్నా. నా పేరు గోగులు పక్కీరు అంటారు. అట్ట చెప్పు. నీవెవరు? నేనెవరు తెలుసా? ఈ ఢిల్లీ కచేరి పరిపాలన చేస్తున్న బట్టి ఎప్పుడు సుల్తాన్ కాదురా, సుల్తాన్ కింద మంత్రివి. అక్కర్ నా కొడుకు. అక్కర్ నా కొడుకువి అంత పౌరు అంటే రాజులకి అంత పౌరు. రాజులకి అంత పౌరు. అందక ముట్టిందండి అన్నింటి పురికింది నిన్ను ఏమన్నదనుకుంటున్నావు? ఏమి అట్టగాదప్పా మా ఎప్పుడు ఈ ఢిల్లీ కచేరీల ఆజ్ఞ ఎవరు ద్వారం మొదలుకు వచ్చినా కానీ ఏ ప్రకారంగా అడిగి విచారించుకోమని చెప్పి మా అప్పగారు ఆజ్ఞ. అవునా? గోలుకొండ వెళ్తున్న గోగులు పక్కీరు వచ్చినాడని మీరు సుల్తాన్ తెలుపు. అయ్యా సుల్తాన్ ఆవిడ సైతాన్. ఏమిరా మహామంత్రి? అబ్బా నువ్వెవరో పగవాడు పగవాడు అంటా ఉంటావు కదా. వచ్చిన పగవాడైతే కూడా ఎవరో కాదు. ఆ గోలుకొండ పరిపాలన చేస్తున్నట్టు గోగులు పక్కన వచ్చిన ద్వారం ముందు ఉన్నాడయ్యా. మన జమామంత్రికి ఆజ్ఞాపించరా? ఇక్కడికా అయ్యా గోగులు పక్కీలు మహామంత్రి ఢిల్లీ కచేరి పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాన్ అంటే ఈయన మా అప్ప. నేనేనా? మహామంత్రి ఆయన ఢిల్లీ పరిపాలించిన టిప్పులు సుల్తాన్ చాలా పరాక్రమవంతుడు కాబట్టి ఆయనకు వెళ్ళి 3 అడుగులు వెళ్ళి నమస్కరించాలి కాక. ఓ పని చేయి నువ్వు దగ్గరికి పో. కుదిరినా దొరుకో కింద పట్టుకో కుదర. ఇంకా టైం ఉంది, చాలా ఉంది నాయన. ఇప్పుడే ఓ అంటే రాలేనని ఇప్పుడే చేసినావా? మహామంత్రి అలాగే నమస్కరిస్తావా? ఎలక్షన్ లో కూడా ఓడిపోయినా కదమ్మా. ఇది ఎప్పుడేస్తారు తెలుసా? ఎప్పుడెప్పుడు వేస్తారు అది? 3 సమయాల్లోనే. అంటే ఎప్పుడెప్పుడు? ఒకటోది పెళ్లి అయినప్పుడు. వాడి దేనికి తెలుసా? దేనికి? పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని పొర దక్కులకు పోతావు పొర నా కొడకాని. ఒకటోసారి ఫస్ట్. నెక్స్ట్ రెండోసారి రాజకీయంలో గెలిచినప్పుడు. రెండోది దేనికి తెలుసా? గెలిచిన కొడుకు ఓడిపోయినాడు అపోజిషన్ కొడుకు చంపేస్తారు పోరాని. మూడోసారి ఇంకా పైకి పోయినప్పుడే నా తప్పటి ఎవరిని వచ్చినట్టు చేయలు పైకి ఎత్తండి. అప్పుడే మగవా మరి ఇట్లాంటి వ్యక్తి నీకే నాయన. ఇదైతే నాకు నువ్వు ఎత్తుకో. మహామంత్రి అలాగే వెళ్దామా? అదే ప్రకారమా చల్లగా వచ్చినమయ్యా గోగుల పక్కీరు. మహా మంచిదయ్యా. సుబ్బమ్మ బొచ్చుగా నీకు సుబ్బమ్మ బొచ్చు చల్లగా వద్దాను. ఆయన దండములు పెడుతున్నావు. ఇచ్చోటికి ఎందుకు వచ్చినావయ్యా? అయ్యా చెప్పులు చాలుగా. ఆయన కూడా నీ గుర్రం పిల్ల తీసుకొని నీ చెత్త వచ్చాను. ఆయన నీ గుర్రం పిల్లలు ఎలా ఉన్నది? ఎలా ఉన్నది? చూశాక చిన్న ఉన్నది. కుజాల చెంద ఉన్నది. నాలుకాల తెలుపు, నన్యతలు చుక్క, తోకల పూదాక అంచెక్కల బలి అందరం ఉన్నది. ఆయన ఎంత విలువ చేయుతున్నది? 1 కోటి వరహాలు చేయించున్నది. ఆయన 1 కోటి వారు అలిచి మనవచ్చును. నాకు తెలుసు. నిన్న ఓటు తీర్పించిన లేకపోతుంటుందని ఇంటికాడ అలాంటివన్నీ మనమే ఇప్పించేది. కోడిగుడ్డు డజన్ అమ్మే సుమారు తప్పిస్తారు. అవురా మహామంత్రి?
మన కోటలోకి వెళ్ళి ఆ, రావణత్వ కందనాలు తీసి ఆ. కోటి వరహాలు తెచ్చి గోకుల పక్కకి పంపవురా. అమ్మ పేరు వాళ్ళదే నీ పేరు వాళ్ళదే మన పేరాలు ఒకటి తిరిగి పింఛన్ లెక్క అయిపోయింది. అమ్మ పేరు వాళ్ళ బేగాలు నా దగ్గర ఉన్నది పెడుతున్నా అట్టగాదప్పా పేరు వాళ్ళ నా దగ్గర బేగాలు ఒకటి ఎగస్తా పెట్టింది. ఒకవేళ అమ్మ ఇంటికాడ ఉండి లేకుండా బాయ అవసరం వచ్చినప్పుడు తీసుకోమని ఇచ్చింది. నువ్వు పట్టుకుపో నేను మాట్లాడతా. అయ్యా గోగుల పక్కారు మహామంత్రి. ఓ మా అప్ప కొరకలు అమ్మినావా? అవును, డబ్బులు ఇచ్చినాడా? డబ్బులు నేను తీసుకురమ్మన్నాడు కదా. ఎంత? కోటి వరహాలు. కోటి వరహాలు తక్కువైతే ఒక రూపాయి తీసుకున్నది లేదు. ఇప్పుడే కావాలా రేపు కావాలా? గ్యాస్. క్యాష్ ఓ, క్యాష్ కావాలి తెచ్చుకున్నావా? ఏంది తెచ్చుకున్నావా అంట్లే అంటే ఏంటివి? అదే బ్యాగ్ 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 బ్యాగు. ఆ. బ్యాగు పెట్ట తెచ్చిన చూడు. క్యాష్ కావాలా చెక్ కావాలా? గ్యాస్ కావాలా? క్యాష్ ఇచ్చినావు అనుకో మరి ఈ నుంచి గన్నం గుడి దాటుకునే గుడికి ఆ సౌట్లే మొత్తం వాంగబెట్టి కన్యం మొత్తం అర్థం పోతారు. లేదు ఫోన్ పే చెప్పు. నందెవరా వచ్చేది? ఈ లెక్కని పని వేరే ఎంత మంది పోనీ అది ఉందే మంది తరపాలి ఇదంతా. అది ఉందే ఏంది ఇట్లా పెట్టి తీస్తారు చూడు. ఏటీఎం కార్డు ఉన్నా చెప్పు. ఏటీఎం కార్డు ఉందే అలాంటి మన పొద్దు కార్డులు గిట్ల మనకు అవసరం లేదు, మాసం చేస్తారు. పోనీ అది ఉందే మొత్తం అంతా క్యాష్ ఇచ్చేసేయి, కూరగాయలు పట్టేస్తే వెళ్ళిపోదు. పోనీ అది ఉందే ఏంది అదే ఉంది చెప్పు. పోతుంది. అదే ఉంది చెప్పు. ఫోన్ పై లేదు, కింది పై లేదు, మన అలాంటివి అవసరం లేదు. నీ దగ్గర ఫోన్ పే లేదు, ఏటీఎం కార్డు లేదు, క్యాష్ కావాలా? క్యాష్ అయితే నా దగ్గర లేదు. చెక్కు రాయిస్తా ఎత్తుకోంబో. చెప్పి ఎక్కడ మార్చాలి నేను? నేను చెక్కు రాయిస్తా ఓ, లక్షకి పల్లె ప్యాట్లకి వేసి ఆడ మా సడుగుడు బ్యాంక్ పెట్టుకున్నాడు, సిండికేట్ బ్యాంకు. ఎక్కడికి వెళ్ళావు? మా పొద్దు ఆడి పోతానే పోయి మా సడుగుని పిలిచి అరే లౌడెక్ బాల్ బోసిడిక్ బాల్ అన్నా. అంటే నేను రాయించిన అది చూపించు. అంటే నీ పేరు చెప్తాడు, డబ్బులు మార్చిస్తాడు. లౌడెక్ బాల్ బోసిడిక్ బాల్ అంటానే అంటానే కూర్చోమని కుర్చీ వేస్తాడు, కప్పు కాఫీ తెచ్చిస్తాడు, బలిపోవాలంటే కట్టలు కట్టాడు డబ్బు. ఇలాంటి పేరు చెప్తే బ్యాంకులో పోతే డబ్బులు ఇస్తారు. అరే లౌడెక్ బాల్ బోసిడిక్ బాల్ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. అది ఏటీఎం అకౌంట్ సీక్రెట్ నెంబర్. అంటే మీ సీక్రెట్ నెంబర్ అన్నమాట అది. ఎవరు తెలుసా? ఎవరిది? మా భార్యది. మీ భార్య. ఆడవాళ్ళు దాని మీద మొత్తం డబ్బులంతా ట్రాన్స్ఫర్. అయినా మీ భార్య ఎత్తుంటా నాకు వద్దు నాయనా, నీదైనా తీసుకుంటాను. వద్దును. మీ భార్య నాకు వద్దు. సరే ఒక పని చేయి, మొత్తం అంతా ట్రస్ట్ పెట్టి వేసినా లేచి పంపించేసి. వెళ్ళిపో. అంటే నేను తీసుకున్నాను, మంత్రి పెట్టి పంపించేసి నా ఇంటికి చేస్తామని వద్దు చేసేస్తారు. మా చిన్నమ్మడు మా నాయన మా మామ అతడు తుడుకుంబో ఈయన ఆయన మధ్యలో ఉండే. సందకా నుంచి గొడవ చేస్తాను. అది కావాలంటే చెప్తాడికి మూత కొట్టుకుండాల్సిందే. ఓహో, అది అది ఉంటే ఇస్తారా? ఎనీ టైం ఎంత దూరం తెమ్మని చెప్తాడు మళ్ళా. ఇస్తాలే. పైసా. అలాగే మన గోలు పండుగ వచ్చాం కదా మరి. అవునే. అలాగే సింహాసనమైన కొలువు తీరున్నాను. అలాగే మీరు వచ్చినా ఎలా? అంతే. అవునా మహామంత్రి? ఆ, కోటి వరహాలు ఇచ్చి గుర్రం పిల్లమన్నాను కదా, అవులే. మీరు ఏం చేయవలరా? చేసేది ఏముంది ఇప్ప? ఆ? సంక్రాంతి పండుగ ఎన్నాళ్ళు ఉన్నది మా? 10 రోజులు ఉంది. అంతవరకు తునకలు లేక ఈ పొద్దు ఈ పూట కట్టి వాళ్ళు పెట్టారు అనుకో, వాళ్ళు దంచుకొని బాగా పొద్దుకాయ కడిగి రేపు కూడా అవసరం లేక తినేస్తారు. అప్పటికే పండగ వచ్చే 10 రోజులు ఉంది కదా, ఓ పని చేద్దాం. ఆ?
ఈ గ్రామం లక్కిరెడ్డిపల్లి మండలం అంతా కూడా చనుగురే ఇస్తా ఆ, పద్దని ఈ ఊరి బయట బండి ఉంది ఆ పక్క ఆ. కోసుకొని తిన్నాంప అయినా పోటీ వరాలు వస్తున్నాయితయ్యా అయితే వచ్చిన కాడికి తీసుకుని ఓ పని చేయి కోసిన కుప్పలు వెతుతాడు వచ్చిన చిల్లర నేను రాబెట్టుకుంటా ఉంటా పోటీ వరాలు వస్తున్నాయితయ్యా అంటారా అయితే నీకు లాభమో కాకపోతే నాకు లాభమో కోసుకొని తినడానికి ఏమైనా గుర్రానికి ఉండేది మరి ఏం చేద్దాం పందెమ్మలు పెట్టామైనా పన్నెంలా ఏ పని పెట్టాలియా అలాగే తెలుసుకున్నాను ఏమో తెలిపియా ప్రకారముగా దేశంబలకు జాబులు రాసి పంపమని రా మహామంత్రి. ఎట్లా చెప్పినావంటే నాకేం అర్థమవుతుంది ఓ పని చేస్తాను నిదానంగా చెప్పు రాసుకుంటా చెప్పయ్యా చెప్పాయి ఇప్పుడు జాబ్ రాసుకోమన్నావు కదా ఆ జాబ్ ఏ విధంగా రాయాలా అలాగే తెలుసుకున్నాను నేను ఎక్కడెక్కడ చెప్పు చిత్తూరు జిల్లా చిన్న నవాబుకు పట్టుకోయా ఇప్పుడు కొత్తలు కొత్తలేరా ఇప్పుడు తబ్లీత్కి వచ్చిన ప్రింట్ కొట్టేది ఇట్లా పేపర్ పెట్టేసి స్విచ్ కొడితే బయటకు వచ్చేస్తుంది. అవును ఇది చేతి రాక మొత్తం అంతా నిదానంగా పెడితే తప్పులు ఉప్పులు వాకని రాసుకుంటా ఆ చిత్తూరు జిల్లా చిన్న నవాబుకు చిత్తూరు జిల్లా కిందన బాబు కాకు దీర్ఘ